ఈరోజు ఒక చిన్న తమాషా స్టోరీ. అది గతంలో ఒకసారి అనుకున్నాము. నయనతార జీవితంలో తనంత దురదృష్టవంతురాలు ఎవరూ లేరు అని చెప్పడానికి పెద్ద తార్కాణం ఏంటంటే, ఆవిడ జీవితంలో చేసేవన్నీ కూడా తొందరపాటు పనులు. అంటే తెగింపు పనులు. నయనతార ఎంతకైనా తెగిస్తుందా అనే ప్రశ్న వేసుకుంటే యెస్, తెగిస్తుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. మొదట్లో 'నయనతార' యాక్ట్ చేస్తున్నప్పుడు, ఆహ్, 'వల్లభ' ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు, ఆహ్, మన 'టీజే రాజేందర్' కొడుకు ఆయనతో యాక్ట్ చేస్తుందో పేరు సరిగ్గా గుర్తుకు రావటం లేదు గానీ, ఆయనతో యాక్ట్ చేస్తుండగా 'వల్లభన్' అనే సినిమాలో లిప్ లాక్, అంటే ఆల్మోస్ట్ ఆల్ టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో లిప్ లాక్ మొట్టమొదటిసారిగా, అంటే విపరీతంగా శృంగారంలో పార్టిసిపేట్ చేసి జనాల్ని మెప్పించేటువంటి నటీమణి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నయనతార. అది తెగింపా, బరి తెగింపా మనమే ఆలోచించుకోవాలి. తర్వాత కేవలం ప్రభుదేవాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కోసం తన మతాన్ని సైతం మార్చుకొని, అంటే సమాజం గాని, కుటుంబం గాని తనకు విధించినటువంటి కట్టుబాట్లు, సంప్రదాయాలన్నీ వదిలిపెట్టుకొని, తెగించి మరీ మతం మార్చుకొని ప్రభుదేవతో పెళ్లికి సిద్ధం అయింది. దాంట్లో నయనతార సంపాదించినటువంటి ఆస్తి, చాలా వరకు ఆస్తులు గాని, బంగళాలు గాని, బంగారం గాని, దాన్ని తృణప్రాయంగా వదులుకుంది. మరి నయనతారకి ఎంత తెగింపు ఉండాలి? ఇది తెగింపు అనుకోమంటారా? లేదా బరి తెగింపు అనుకోమంటారా? తీరా ఇంత ప్రేమించిన వ్యక్తిని కూడా ప్రభుదేవాన్ని పెళ్లి చేసుకుందా? లేదు. ఇక మూడోది, ఎక్కడో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తగిలాడు. తగిలినట్టయితే ఏదో కొంచెం మాట మాట కలిసింది, లవ్‌లో పడింది. ఎలాగైనా ఈయన్ని పైకి తీసుకురావాలి, పెద్ద సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ని చేయాలి అనుకోని తను అంటే ఆల్మోస్ట్ ఆల్ కోలీవుడ్‌లోను, టాలీవుడ్‌లోను ఉన్న హీరోయిన్‌లందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఆ రోజుల్లో 4,00,00,000, ఇప్పుడు 12-15,00,00,000 తీసుకుంటున్నటువంటి ఆర్టిస్టు వీటన్నిటిని కూడా వదులుకొని ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ అంటే సూపర్ స్టార్స్, అటువంటి విజయ్ కానీ, అజిత్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా, విక్రమ్ కానీ, ఇట్లాంటి వాళ్ళని కూడా వదులుకొని కేవలం ఆ, విఘ్నేష్ శివన్తో ఆ, జీవితాన్ని పంచుకోవడం మాత్రం అది తెగింప, లేకపోతే బరి తెగింప. తర్వాత వాళ్ళకి మామూలుగా బిడ్డలు పుడితే పుట్టొచ్చు. కానీ అలా కాకుండా ప్రకృతి పరమైన బిడ్డలు కాకుండా, అసలు బిడ్డలు వాళ్ళు కావాలనుకొని వాళ్ళు సైంటిఫిక్‌గా ఇద్దరు బిడ్డల్ని పొందడం అన్నది, అది కూడా సమాధానం చెప్పాలి కదా! ఎలాగా? ఏమిటి? వాళ్ళేమిటి? రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్ళు ఎవరిని చెప్పుకుంటారు తల్లి, తండ్రి అని చెప్పేసి. ఐ థింక్ సరోగసీ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ శాస్త్రీయంగా అని చెప్తున్నాను నేను. అయితే ఇవన్నీ ఎలాగున్నాయంటే, తర్వాత చాలామంది పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళ పక్కన హీరోయిన్‌గా నటించమని వాళ్ళ ప్రాధేయపడుతుంటే ఎవరిని కూడా లెక్క చేయకుండా కేవలం విఘ్నేష్ శివన్‌తో ఆ జీవితాన్ని గడపడం మాత్రం నిజంగా ఆవిడ హ్మ్, తెగింపనే చెప్పుకోవాలన్నమాట. ఇటువంటి సమయంలో ఇక్కడ చిలికి చిలికి గాలివానలు అవుతుంటాయి. ఏ సంసారంలోనైనా సరే. ఏదో ఆత్రేయ గారు చెప్పినట్టు, అప్పుడప్పుడు మబ్బులు, మెరుపులు వస్తేనే ఆకాశం, అడప దడప కలతలు అలకలు ఉంటేనే సంసారం అంటాడాయన. అలాగా ఇప్పుడు శివన్ విఘ్నేషన్‌కి, నయనతారకి మధ్య చిలిపి చిలిపి, చిట్టి చిట్టి తగాదాలు. అందువల్ల ఇప్పుడేమిటంటే, ఆయనకి మళ్ళీ ఇంకా డైరెక్షన్ ఛాన్సులు రావటం లేదు. ఆయనేమంటాడు, "నువ్వు హీరోలందరికి కూడా నువ్వు నో అంటున్నావు గనక, ఆ హీరోలందరూ కూడా కట్టకట్టుకొని నాకు పూర్తిగా డైరెక్షన్ ఛాన్స్ రాకుండా నన్ను వెలివేశారు" అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు.
ఇదేమిట్రా నిన్ను ప్రేమించి నా సర్వస్వం వదులుకొని నా సర్వస్వం అంతా నీకే పెట్టి నీ నీకుగా ఇద్దరు బిడ్డలు నేను కన్నాననే పేరు మోస్తూ ఉన్నప్పుడు నన్నెందుకు అపార్థం చేసుకుంటున్నావు అని నయనతార అంటుంది. దీంతో ఏమైంది ఇప్పుడు సినిమాల్లో మళ్ళీ నేను చేస్తానని నయనతార ఎవరికైనా కబురు చేసినప్పుడు కూడా వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. ఈలోగా ఇప్పుడు విజయ్ లాంటి ఆర్టిస్టులు ఎదిగిపోయారు. అంటే ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయారు. నువ్వు నీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే నీకు కావలిస్తే రెమ్యునరేషన్ ఇస్తారు గానీ, నీ పక్కని విజయ్‌ని గానీ, లేకపోతే నీ పక్కన అజిత్‌ని గానీ, నీ పక్కని మన రజనీకాంత్ గారిని తీసుకురాలేరు కదా! అందువలన ఇప్పుడు కేవలం నయనతార చేసినటువంటి తొందరపాటు పనులు, తెగింపు పనులు అంటే ఏంటి బరి తెగించి ఉండడం వల్ల తన సర్వస్వాన్ని కోల్పోతుంది. నలుగురిలో పేరు పడింది. నలుగురిలో తన సర్వస్వాన్ని కూడా ఆస్తిపాస్తులను పోగొట్టుకుంటుంది. ఎన్ని కోట్లొచ్చినా సరే అలా ధారాదత్తం అయిపోతుందన్నమాట. అందువలన ఇక ముందైనా ఇప్పుడు తాజాగా ఒక వార్త ఏమిటంటే మన అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ పక్కనే ఆవిడ హీరోయిన్‌గా నటిస్తుందని విన్నాం. అంటే ఏంటి తమిళం కాకుండా తెలుగులో నటించాలనేటువంటి కోరికతో కొత్తగా ఒప్పుకున్న సినిమా ఏమిటంటే వెంకటేష్ బాబుతో ఒక సినిమా. లోగడ లక్ష్మి సినిమా యాక్ట్ చేసింది. బాబు బంగారం యాక్ట్ చేసింది. ఇలాంటి సినిమాలు చాలా చేసిందన్నమాట వెంకటేష్ బాబుతో. గనక ఈ సినిమాతోనైనా మనకి తెలుగు ఆహ్, ఫీల్డ్‌లో హీరోయిన్‌ల కొరత ఎంతైనా ఉంది. గనక ఒక మంచి హీరోయిన్ దొరికిందని ఆశపడవచ్చా? లేదా తనకి అప్పటిలాగే చిన్నప్పటి నుంచి ఉన్న తొందరపాటుతనం వలన ఇక్కడ కూడా ఏదైనా తగాదాలు సృష్టించుకొని మళ్ళీ గో బ్యాక్ టు ది పెవిలియన్ అయిపోతుందా అన్నది అనుమానమే. అది ఆలోచించుకోవాల్సిందే. ఎందుక అంటే తెలుగు ఫీల్డ్‌లోనైనా శాశ్వతంగా మంచి పేరు ప్రతిష్టలతోని, ఓ స్థిరత్వంతోని మంచి మంచి పేరు తెచ్చుకుంటూ రానిస్తుందా? లేదా 'శంభు', 'ప్రభుదేవ', 'విఘ్నేష్ శివన్‌లాగా ఈ తెలుగు ఫీల్డ్‌లో కూడా హీరోల్ని మార్చి ఆ హీరో వద్దు, ఈ హీరో కావాలి అనేటువంటి వెంపర్లాట ఆడినట్టయితే ఆవిడ కేవలం 'నయనతార' ఒక ఆట బొమ్మగా మిగిలిపోతుంది. థాంక్ యూ.